హలో అందరికీ, ఎంతో హెల్దీకరమైన ప్రోటీన్ రిచ్ పెసరెట్ క్రిస్పీగా మంచి కలర్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పెసర్లని ఒక గ్లాస్ పోసుకోవాలి. తర్వాత పావు గ్లాసు శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది. మంచిగా 3 సార్లు కడుక్కొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఈ పప్పుల్ని ఈ విధంగా తెల్లారేసరికి నానిపోతాయి. నానిపోయాక ఈ వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ నానిన పప్పులని. ఇలా శనగపప్పు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. పెసరట్కి మంచి క్రిస్పీగా కూడా వస్తుంది. తర్వాత అల్లం, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ కావాలి. ఈ విధంగా దోశ బ్యాటర్ లాగా ఉండాలి ఇది పెసరట్కి. తర్వాత పెనం వేడయ్యాక ఇలా నీళ్లు జల్లుకొని ఒక మంచి క్లాత్ తోటి తుడుచుకోవాలి వాటర్ని. ఈ విధంగా తుడుచుకున్నాక ఇలా బ్యాటర్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కడ కానీ వేస్ట్గా పిండి ఉండకుండా స్ప్రెడ్ చేసుకొని పచ్చిగా ఉన్నప్పుడే పిండి ఆనియన్స్ వేసుకోవాలి. అలా అయితే తొందరగా అతికిపోతాయి ఆనియన్స్ దానికి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకోవాలి. చూడండి దోశ అనేది ఎలా లేసిందో పెనం మీంకెళ్ళి. ఈ విధంగా వాటర్ స్ప్రింకిల్ చేస్తే తొందరగా లేస్తుంది. స్ప్రింకిల్ చేసి తుడుచుకుంటే ఈ విధంగా తిప్పుకొని మరో సైడ్ కాల్చుకోవాలి. ఈ విధంగా కాలాక మళ్ళీ ఇటు తిప్పుకోవాలి. తిప్పుకొని మీకు నచ్చినట్టుగా ఇలా చుట్టుకోవచ్చు. అంతే, ఎంతో క్రిస్పీగా కలర్ఫుల్గా పెసరెట్ దోశ తయారైపోయింది. మంచిగా హెల్దీ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఇలా తయారు చేసుకోండి.